మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకు అతి దగ్గరలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ పార్క్ వేదికగా అడవులను జల్లెడ పెడుతున్నటువంటి ఏదైతే జవాన్లు ఉన్నారో ఖచ్చితంగా మావోయిస్ట్ అగ్రనేత హిడ్మాకి అతి దగ్గరలో ఉన్నట్లుగా తెలుస్తోంది. హిడ్మాని మరికొన్ని గంటల్లోనూ మరికొన్ని రోజుల్లోనూ ఖచ్చితంగా తుదముట్టిస్తారనే వార్తలు ఇటు ఛత్తీస్గఢ్ పోలీసులు మరోవైపు కేంద్ర బలగాల యొక్క వర్గాల నుంచి మనకి ఖచ్చితమైనటువంటి సమాచారం అందుతుంది. అంతేకాదు మరి ముఖ్యంగా మొన్న 2 రోజుల క్రితం బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. మేము అతి దగ్గరలో హిడ్మాకి దగ్గరలో ఉన్నాం, ఖచ్చితంగా ఆయన కదలికల్ని మా యొక్క ఆధునిక సాంకేతికతతో మేము కనుగొన్నాం. ఖచ్చితంగా ఆయన హిడ్మా ఖచ్చితంగా ఇప్పుడు నేషనల్ పార్క్ అడవుల్లోనే దాగున్నటువంటి సమాచారం అయితే మాకు ఖచ్చితంగా ఉన్నటువంటి తెలిపినటువంటి ఆ 2-3 రోజుల వ్యవధి తర్వాత ఈ రోజు వచ్చినటువంటి ఒక తాజా సమాచారం ఏంటంటే ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనూ మరికొన్ని రోజుల్లోనూ మావోయిస్ట్ అగ్రనేత అలాగే హిడ్మాతో పాటు అతని బృందాన్ని ఖచ్చితంగా మేము తుదముట్టిస్తామన్నటువంటి పోలీసుల యొక్క చర్యగా ఒక ధీమాగా వ్యక్తమవుతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. హిడ్మా టార్గెట్గా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ కగార్, నేషనల్ పార్కును చుట్టుముట్టేసిన భద్రతా దళాలు, మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దళాల ఆచూకీ లభ్యం. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని నేషనల్ పార్క్, మావోయిస్టులు కంచుకోటగా ఉన్న నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్లో సుమారుగా 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పార్క్. పోలీసుల రాకతో కర్రిగుట్ట నుంచి నేషనల్ పార్క్కు వెళ్ళిపోయినటువంటి హిడ్మా అతని దళం ఏ సమయంలోనైనా హిడ్మా ఎన్కౌంటర్ అంటూ ప్రచారం. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కర్రిగుట్టలను జల్లెడ పట్టడంతో పాటు అబూజ్మడ్లకు చొచ్చుకు వెళ్ళినటువంటి బలగాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆ 2 రాష్ట్రాలను విడదీసే ఇంద్రావతి నదిని ఆనుకుని ఉన్న నేషనల్ పార్క్ అడవులను జల్లెడ పట్టడంపై దృష్టి సారించారంటూ వస్తున్నటువంటి వార్తలు మావోయిస్టులో కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులకు మరో రహస్య స్థావరంగా ఉన్న నేషనల్ పార్క్ అభయారణ్యంలో పార్టీ అగ్రనేతలు తలదాచుకుని ఉన్నారన్న అంచనాతో కేంద్ర సాయుధ బలగాలు సమాయత్తమైనట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుమారు 2800 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్క్ అడవులను మావోయిస్టులు కంచుకోటగా ఎంచుకున్నారు. అక్కడ బీజాపూర్ జిల్లా నుంచి ఇంద్రావతి నది మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో మావోయిస్టులు నేషనల్ పార్క్ అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలను సైతం సాగించారు. కర్రిగుట్టలను జల్లెడ పెట్టిన సమయంలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీతో పాటు ఆ పార్టీ కీలక నేత హిడ్మా ప్రాతినిధ్యం వహించే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాల ఆచూకీ లభిస్తుందని కేంద్ర బలగాలు అంచనా వేశాయి. యాంటీ నక్సల్స్ ఆపరేషన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే పేరు మడావి హిడ్మా. ఇటీవల హిడ్మా పేరుతో ఓ ఏరియా కమిటీ సభ్యులు లొంగిపోతే ఆ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ప్రస్తుతం PLGA కంపెనీ 1 కమాండర్గా ఉన్న హిడ్మాకు సంబంధించినటువంటి కీలక సమాచారం భద్రతా దళాలకు చిక్కినట్లుగా సమాచారం. ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు నంబాల కేశవరావు, సుధాకర్, చంద్రన్న, మైలారపు భాస్కర్, బండి ప్రకాష్ లాంటి వారిని ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టినటువంటి విషయం తెలిసిందే. అయితే 26 భారీ దాడుల్లో వ్యూహకర్తగా వ్యవహరించి మావోయిస్టు కేంద్ర కమిటీలో ముఖ్య నాయకుడిగా PLGA 1 బెటాలియన్ సారథి మడ్వి హిడ్మా గురించి భద్రతా బలగాలు వేట ప్రారంభించాయి. అతడి ఆచూకీని కనిపెట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి పరికరాలను సైతం వాడుతున్నారు. హిడ్మాను హతం చేస్తే మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతమొందించినట్లేనని పోలీసులు సైతం భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన నాటి నుంచి భద్రతా బలగాలు హిడ్మాని టార్గెట్గా పెట్టుకున్నాయి. అతన్ని టార్గెట్ చేయడానికి కారణం లేకపోలేదు. ఇప్పటి వరకు సైనికులు మృతి చెందిన ప్రతి దాడిలో హిడ్మా వ్యూహకర్త కావడం ప్రధాన కారణం. మరి ముఖ్యంగా 2021 ఏప్రిల్ 3న హిడ్మాను అంతమొందించడమే లక్ష్యంగా 2000 మంది బలగాలు ఒకేసారి ఆపరేషన్లో పాల్గొన్నాయి. అయితే ఆ బలగాలపై మావోయిస్టు గెరిల్లా దళం 400 మంది హిడ్మా నాయకత్వంలో ఒకేసారి భద్రతా బలగాలపై మెరుపు దాడి చేయడంతో 33 మంది జవాన్లు మృతి చెందారు. మరో 13 మంది పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కూడా బలగాలు నష్టపోయిన 26 దాడులకు కూడా హిడ్మా నాయకత్వం వహించాడనేటువంటి వార్త అయితే ఉంది. అందుకే పోలీసులకు మావోయిస్టు పార్టీ దళపతి నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేసినప్పుడు కలిగిన ఆనందం కంటే హిడ్మాను పట్టుకోలేకపోతున్నామనేటువంటి బాధ వారిని తీవ్రంగా వెంటాడుతున్నట్లుగా సమాచారం. ఇక మడావి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బి టీంలో 20 నుంచి 22 మంది, అలాగే వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. అలాగే కంపెనీలో ఇతరులకు వండే ఆహార పదార్థాలను హిడ్మా తినడని,
ఆయనకు ప్రత్యేకంగా వంట తయారు చేస్తారని కూడా చెబుతుంటారు. హిడ్మా వ్యక్తిగత అవసరాల కోసం 2 సభ్యులు ప్రత్యేకంగా ఉంటారని కూడా ప్రచారం. ఎక్కడైనా క్యాంపు వేసినా అందరితో కలివిడిగా ఉండకపోగా ప్రత్యేక క్యాంపులో ఉంటాడట హిడ్మాని ఎవరైనా కలవాలనుకుంటే ఆయన వ్యక్తిగత సహాయకుల ద్వారా సంప్రదించాలని సమాచారం. కంపెనీలో పనిచేసే సాధారణ మావోయిస్టులకు సైతం 6 నెలలకోసారి కూడా హిడ్మా కనిపించడని తెలుస్తోంది. ఆయన వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుండగా పొలిటికల్ వింగ్ కంటే ఆర్మీ విభాగంపైనే ఎక్కువగా మక్కువ చూపిస్తాడు హిడ్మా. ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ కంపెనీ 1కి కమాండర్గా ఉన్నాడు హిడ్మా. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, అలాగే సెంట్రల్ రీజనల్ బ్యూరో, అలాగే తెలంగాణ కమిటీలకు ఈ కంపెనీ రక్షణ కల్పిస్తోంది. దండకారణ్య ప్రాంతం హిడ్మా అడ్డాగా ఉంది. సల్వాజుడున్ సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25న సుక్మా జిల్లాలోని ధర్మాలోయలో జిరామ్ ఘాటీ దగ్గర జరిపిన దాడిలో కేంద్ర కమిటీ సభ్యురాలు కల్పన అలియాస్ సుజాతతో పాటు హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతకు నెల రోజుల ముందు సుక్మా జిల్లా కంచాల దగ్గర పోలీసులపై మెరుపు దాడికి దిగారు. హెలికాప్టర్ ఎక్కుతున్న ఓ పోలీసు ఉద్యోగిపైకి కాల్పులు జరిపారు. ఆయన మృతదేహం అప్పగింత విషయంలో 3 రోజులు నెలకొన్న ఉత్కంఠ హిడ్మా అంటే హడలనే విధంగా మారిపోయింది. దీంతో భద్రతా దళాలు హిడ్మాపై కూపీలాగడం మొదలుపెట్టాయి. చాన్నాళ్ల తర్వాత 2021 ఏప్రిల్లో బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అంబుష్ చేశారు. ఈ ఘటనలో 22 మంది జవాన్లు చనిపోయారు. ఈ ఘటన భద్రతా దళాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఘటన తర్వాత హిడ్మా పేరు వింటేనే భయపడే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత 2023 ఏప్రిల్ 26న బీజాపూర్ జిల్లా ఆరాన్పూర్ దగ్గర ఐఈడీ బాంబు పీల్చిన ఘటనలో 10 మంది డిఆర్జీ జవాన్లు చనిపోయారు. ఆ తర్వాత భద్రతా దళాలపై ఏ భారీ దాడి జరిగినా కూడా దాని వెనుక హిడ్మానే ఉన్నాడనే ప్రచారం జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. హిడ్మా సొంత ఊరు ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా పువ్వర్తి. ఆయన మురియా తెగకు చెందినటువంటి ఒక ఆదివాసీ. బాల సంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళినటువంటి హిడ్మా విప్లవ భావాలను నరానా వంట పట్టించుకున్నాడు. మావోయిస్టులు నడిపే స్కూల్లో చదువుతూ ఏ ఫర్ ఆర్మ్స్, బి ఫర్ బెంగాల్, సి ఫర్ చారు మజుందార్ అన్నట్లుగా కిషన్జీ అలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో తొలి అడుగులు వేశాడు. ఆపై జేగురుగొండ ఏరియా దళ కమాండర్గా ఉన్న సమయంలో అగ్రనేత నంబాల కేశవరావు డైరెక్షన్లో జరిగిన చింతల్నార్ టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచాడు. ఈ అంబుష్ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ ఘటన తర్వాత మావోయిస్ట్ పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. అనంతరం మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు కూడా నేర్చుకున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే దేశంలోని నక్సలిజంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఆపరేషన్ కాగారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2026 నాటికి నక్సలిజాన్ని తుదముట్టిస్తామంటూ అమిత్ షా ప్రకటించారు. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసినప్పుడు అనంతరం అమిత్ షా కిసాన్ సభలో ఆపరేషన్ కగార్ అంశాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్ కగార్ ఆపేది లేదని స్పష్టీకరించారు. మావోయిస్టులు హత్యాకాండ వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లేదంటే మావోయిస్టుల నిర్మూలన కొనసాగిస్తూనే ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్ను సాధిస్తామని తెలిపారు అమిత్ షా. మావోయిస్టులను అంతం చేయాలా వద్దా మీరే చెప్పండి అంటూ కూడా ప్రజలను ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనిపించింది. మావోయిస్టులు హత్యాకాండ విడిచి తక్షణం లొంగిపోవాలి, ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలంటూ సూచించారు అమిత్ షా. ఆదివాసీల పేరుతో మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారని అన్నారు అమిత్ షా. నక్సలైట్లకు తెలంగాణ అడ్డా కాబోదని తెలిపారు. గతంలో నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు జరిపిందని, తాము కాంగ్రెస్ మాదిరి కాదని స్పష్టం చేశారు. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళంతా ఇట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ఆదివాసీలను అభివృద్ధిని మావోయిస్టులు అడ్డుకుంటున్నారని అమిత్ షా అన్నారు. మావోయిస్టులు 40,000 మంది గిరిజనులను చంపారని ఆరోపించారు. ఇప్పటికే 10,000 మంది నక్సలైట్లు లొంగిపోయారని, మిగతా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నారు. మరొకవైపు ఒడిశా రాష్ట్రంలో మంగళవారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు చనిపోయారు. కందమూలు జిల్లాలోని బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుక్లాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లుగా సమాచారం తెలుసుకున్నటువంటి ఒడిశాకు చెందిన డీబీఎఫ్ బలగాలు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులు తారసపడ్డారు. ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగగా మావోయిస్టులు తప్పించుకుని పారిపోయారు. ఘటనా స్థలంలో 2 మావోయిస్టుల డెడ్ బాడీలు స్వాధీనం చేసుకున్నారు పోలీసు బలగాలు. కేకేబిఎన్ డివిజన్కు చెందిన ఏరియా కమిటీ మెంబర్ మంకు అలియాస్ రాహుల్ సభ్యుడు చందన్గా గుర్తించారు. 303 రైఫిల్, అలాగే పిస్టల్, ఇతర పేలుడు పదార్థాలు, నిత్యావసర సరుకులు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ పేలడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మద్దెడు పిఎస్ పరిధిలో పెగడపల్లికి చెందిన విశాల్ గోటే, సిరికొండ దంపయ్య మరికొందరితో కలిసి అడవిలోకి పంటల సేకరణ కోసం వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ
ఐఈడీపై కాలు వేయడంతో అది పేలి విశాల్ గోటే తీవ్రంగా గాయపడ్డాడు. ఐఈడీ పేలి భారీ శబ్దం రావడంతో అతనితో వచ్చినటువంటి గ్రామస్తులు పరుగులు తీశారు. క్షతగాత్రుడిని మద్దిడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనా సరే మరికొన్ని గంటల్లో మరికొన్ని రోజుల్లో ఖచ్చితంగా హిడ్మా తమ చేతుల్లో హతం కాబోతున్నాడన్నటువంటి పోలీసుల వార్తలు ఇవన్నీ కూడా అవాస్తవం. ఇదంతా పోలీసులు ప్రభుత్వాల సృష్టి అంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు, పౌరహక్కు సంఘాలు, అలాగే మాజీ మావోయిస్టులు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు హిడ్మాను పట్టుకోవడం ఎవరితరం కాదు. అతను ఎవ్వరికి అందనటువంటి ఎత్తులో ఉంటాడు. ఖచ్చితంగా హిడ్మా వల్లే కనీసం పోలీసుల యొక్క మరణాలకి కారణం అవుతారు తప్ప ఖచ్చితంగా హిడ్మా చావుని ఎవరు కూడా చూడలేరు అంటూ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.